హాయ్ అండి అందరికీ. మనకి బ్యాంకింగ్, ఆర్ఆర్‌బీ, ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ అన్నీ రన్ అవుతున్నాయి కదండీ. వీటితో పాటు లేటెస్ట్‌గా తెలంగాణ గవర్నమెంట్ మనకి ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ ఎఫ్‌బీఓ ఈ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. వాటికి రిలేటెడ్‌గా మనము అథమెటిక్ టాపిక్ తీసుకొనొచ్చాము. అందులో ప్రతి ఒక్క టాపిక్‌ని డైలీ రివిజన్ చేద్దాము. సో దట్ మీకు ఎగ్జామ్‌కి బాగా యూజ్ అవుతుంది. నాతో పాటు మీరు కూడా రివిజన్ చేయండి. సో ఇవాళ మన ఫస్ట్ టాపిక్ నెంబర్ సిస్టమ్ తీసుకున్నాము. సో నెంబర్ సిస్టమ్ అంటే ఏంటంటే సంఖ్యా వ్యవస్థ. నెంబర్ సిస్టమ్స్‌లో కొన్ని టైప్స్ ఉంటాయి. సో ఇది మనకి రివిజన్ యూజ్ అవుతుందండి. ఓకేనా? జాగ్రత్తగా వినండి. నాతో పాటు రివిజన్ చేయండి. టైప్స్ ఆఫ్ నెంబర్స్. ఫస్ట్‌ది ఏంటిది? న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్‌ని n తోటి డినోట్ చేస్తాము. మరి న్యాచురల్ నెంబర్స్ అని వేటిని అంటాము? 1తో మొదలయ్యే వరుస సంఖ్యలను సహజ సంఖ్యలు ఆర్ న్యాచురల్ నెంబర్స్ అంటారు. సో 1తో మొదలైందంటే 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్ ఇన్ఫినిట్ నెంబర్స్. 1 తోటి స్టార్ట్ అయితే ఆ నెంబర్ సిరీస్‌ని న్యాచురల్ నెంబర్ సిరీస్ అని అంటాం. దీన్ని n తో డినోట్ చేస్తాం. ఇందులో కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఖచ్చితంగా ఏదో ఒక విధంగా ఈ ఫార్ములాస్ నుంచి ఖచ్చితంగా ఏదో ఒక ఫార్ములా మీద క్వెషన్స్ వస్తాయి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ ఫార్ములాస్ని మాత్రం. ఇందులో ఫస్ట్‌ది సహజ సంఖ్యల మొత్తం. సో టోటల్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటండి? n ఇంటూ n ప్లస్ 1/2. n ఇంటూ n ప్లస్ 1/2. సహజ సంఖ్యల మొత్తం n ఇంటూ n ప్లస్ 1/2. అండ్ సహజ సంఖ్యల వర్గాల మొత్తం. సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఏమొస్తుందండి? సమ్మేషన్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ అండ్ స్క్వేర్. సో ఇలా ఉంటుంది సిరీస్. దీనికి ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. ఓకేనా? సో నార్మల్గా దీన్ని సమ్మేషన్ n స్క్వేర్ అని డినోట్ చేయొచ్చు. సో థర్డ్ వన్ సహజ సంఖ్యల ఘనాల మొత్తం. ఇదేమో సహజ సంఖ్యల మొత్తం, ఇది వర్గాల మొత్తం, ఇది ఘనాల మొత్తం. ఫార్ములా ఏంటండి? n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. దీన్ని మనం ఏమని రాయొచ్చు? నార్మల్గా n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? n స్క్వేర్ n ప్లస్ 1 హోల్ స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4. సో ఇలా గుర్తుపెట్టుకున్నా ఏం లేదు, ఇలా గుర్తుపెట్టుకున్నా ఏం లేదు. ఇంకా దీనికన్నా ఇదే ఇంకా బాగా గుర్తుంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి సహజ సంఖ్యలో మొత్తం ఫార్ములా ఉంది కదా, n ఇంటూ n ప్లస్ 1/2. సింపుల్గా దీన్ని హోల్ స్క్వేర్ చేస్తే గణాల మొత్తం వస్తుంది. సో ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యావరేజ్. మనకి సగటు అంటే నార్మల్గా తెలుసు ఏంటి? రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. అదేవిధంగా సహజ సంఖ్యల సగటు చూద్దాము. సహజ సంఖ్యలో ఫార్ములా ఏంటి? n ఇంటూ n ప్లస్ 1/2. సగటు అంటే డివైడెడ్ బై n చేస్తాం, అంతే, ఏం చేయము. డివైడెడ్ బై n చేస్తే దాని యావరేజ్ వస్తుంది. సో ఇక్కడ ఈ n క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలింది? n ప్లస్ 1/2. n ప్లస్ 1/2. నెక్స్ట్ సహజ సంఖ్యల వర్గాల సగటు అంటే ఏం చేస్తాం? సేమ్ ఈ ఫార్ములాని తీసుకొని n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 ఈ ఫార్ములా మొత్తాన్ని తీసుకొని n తోటి డివైడ్ చేస్తాం. క్యాన్సిలేషన్ పోతే ఏమవుతుంది? n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. నెక్స్ట్ సహజ సంఖ్యల ఘనాల సగటు. సేమ్ యాజ్ యూజువల్గా ఇక్కడ తీసుకోవచ్చు. సేమ్ ఇదే ఫార్ములా తీసుకున్నా ఏం లేదండి, డివైడెడ్ బై n చేస్తాము. n క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగులుతుంది? n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4. నెక్స్ట్ మామూలుగా సగటు ఫార్ములా తెలుసు మనకి ఏంటి? సమ్ ఆఫ్ నెంబర్స్ బై టోటల్ నెంబర్స్. ఏంటండి? సమ్ ఆఫ్ నెంబర్స్ బై టోటల్ నెంబర్స్. నెక్స్ట్ పూర్ణాంకాలు. సెకండ్ టైప్ ఏంటిది? పూర్ణాంకాలు. సో వాటిని హోల్ నెంబర్స్ అంటారు. నార్మల్గా జస్ట్ ఈ 0 క్లోజ్ చేయండి. ఇక్కడ నుంచి ఏముంది? 1, 2, 3, 4 అండ్ సో ఆన్. వీటిని ఏమంటాము? న్యాచురల్ నెంబర్ సిరీస్ అంటాము. దానికి ముందు ఒకటి 0 యాడ్ చేస్తే, సో ఈ 0 ఒకటి యాడ్ చేస్తే మనకి 0 నుండి కౌంట్ చేస్తే వాటిని ఏమంటాము? పూర్ణాంకాలు అంటాం. దీన్ని W తోటి డినోట్ చేస్తాము. మనకి న్యాచురల్ నెంబర్స్ n తోటి డినోట్ చేస్తాము, పూర్ణాంకాలని W తోటి డినోట్ చేస్తాము. ఓకేనా? నెక్స్ట్ 0తో మొదలయ్యే సహజ సంఖ్యలను పూర్ణాంకాలు అంటారు. సో పూర్ణాంకాలు అంటే ఏంటిది? 0 ప్లస్ న్యాచురల్ నెంబర్స్ అని సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ పూర్ణ సంఖ్యలు, ఇంటీజర్స్. పూర్ణ సంఖ్యలు, ఇంటీజర్స్. దీన్ని Z తోటి డినోట్ చేస్తాము. ఇంటీజర్స్ Z. I కాదండి, I పెడతారు చాలామంది. I కాదు, Z తోటి డినోట్ చేయాలి. మామూలుగా 1, 2, 3, 4 వీటిని ఏమంటాము? న్యాచురల్ నెంబర్స్ అంటాం. 0 యాడ్ చేస్తే హోల్ నెంబర్స్. 0కి ముందు ఏముంటాయి మనకి? -1, -2, -3, -4 అట్లా ఇట్స్ నెగిటివ్ సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ డిక్రీజ్ అవుతూ ఉంటాయి అనమాట నెంబర్స్. ఇటువైపు ఇన్ఫినిటీ ఉంటుంది. అక్కడ నుంచి మైనస్ నుంచి స్టార్ట్ అయ్యే నెంబర్స్ని ఇంటీజర్స్ అని తీసుకుంటాము. ఓకేనా? సో ఇక్కడ అదే రాసాం మనము. ఇది 0 అనేది నాన్ నెగిటివ్ ఇంటీజర్ అంటే రుణేతర పూర్ణ సంఖ్యలు. దీనికి ప్లస్ మైనస్ అనేది పెద్ద ఇంపార్టెన్స్ ఏమి ఉండదు, జస్ట్ 0. దాన్ని మనం ఏమంటాము? నాన్ నెగిటివ్ ఇంటీజర్స్, రుణేతర పూర్ణ సంఖ్యలు అంటాము. నెక్స్ట్ ఫోర్త్ వన్ అకరణీయ సంఖ్యలు, రేషనల్ నెంబర్స్. మనకి నేమ్లో ఆటోమేటిక్గా అర్థమవుతుంది, రేషనల్ నెంబర్స్. దీన్ని క్యూతో డినోట్ చేస్తాం. క్యూ తోటి రేషనల్ నెంబర్స్ క్యూ తోటి. ఎగ్జామ్స్లో ఇట్లా కూడా అడుగుతారండి. ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి మనం అనాలిసిస్ చేసుకుంటే అర్థమవుతుంది. రేషనల్ నెంబర్స్ని దేంతో డినోట్ చేస్తావా అనేసి సింపుల్గా క్వశ్చన్ అడిగారు. క్యూతో డినోట్ చేస్తారు. సో ఇప్పుడున్న కాంపిటీషన్లో ఇంత చిన్న క్వశ్చన్స్ అడుగుతారా అని అంటే మేబీ అడగొచ్చు. ఎందుకు మిస్ చేసుకోవాలి? ఒక చిన్న పాయింట్ మనం గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. సో ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్క మార్క్స్ కూడా మనకి ఇంపార్టెంటే కదా. నాకు కూడా లాస్ట్ టైం ఒక 2-3 మార్క్స్లో ఎగ్జామ్ లాస్ అయినదాన్ని. అందుకని ఇంత క్లియర్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో అకరణీయ సంఖ్యలు, రేషనల్ నెంబర్స్. సో మన న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇట్లా ఏవేవి ఫార్మేట్లో ఉంటుంది. ప్లస్ ఆర్ మైనస్, ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా కానీ ఏవేవి ఫార్మేట్లో ఉంటుంది. బట్ ఈ డినామినేటర్లో ఉండేది 0 అయ్యి ఉండకూడదు. ఈ డినామినేటర్లో 0 ఉండొద్దు, అదర్ దెన్ 0. ఓకేనా? 0 కాకుండా ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. సో వాటిని రేషనల్ నెంబర్స్ అంటాం. ఎగ్జాంపుల్ 1/2, ఎగ్జాంపుల్ 2, 21/7, -25/6 అండ్ సో ఇట్లా ఎన్నైనా రాసుకోవచ్చు. అండ్ మనకి 2 కూడా
రేషనల్ నెంబరే అవుతుంది. ఎట్లా 2/1 పెడితే ఇక్కడ ఉంది కదా 2/1 పెడితే రేషనల్ నెంబర్ అవుతుంది. సో న్యూమరేటర్ డినామినేటర్ రెండింటి విధంగా మనము ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ కరణీయ సంఖ్యలు అంటే ఇర్రేషనల్ నెంబర్స్. దీన్ని క్యూ డాష్ తోటి చూస్తాం. క్యూ డాష్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే వాటికి ఎగ్జాక్ట్ వాల్యూస్ ఉండవు. ఫర్ సపోజ్ రూట్ వాల్యూ √2 అంటే ఎగ్జాక్ట్ వాల్యూ లేదు, అండ్ √3 కూడా లేదు. √4కు ఉన్నది. √4 అంటే దాని వాల్యూ 2 వస్తుంది. సో ఈ √4 అనేది మనకి ఇర్రేషనల్ నెంబర్ కాదు, ఇర్రేషనల్ నెంబర్ అనం అప్పుడు అన్నాం. ఎందుకంటే ఆటోమేటిక్గా 2 వస్తుంది కాబట్టి అది నేచురల్ నెంబర్ కిందకి వెళ్ళిపోతుంది. ఓకేనా. సో రూట్లో నుంచి ఎగ్జాక్ట్ వాల్యూ ఏదైతే రాదో, అండ్ ఇట్లాంటి కొన్ని సింబల్స్ ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్ పై ఇట్లాంటి సిమిలర్గా వాల్యూస్ ఉండే వాటిని కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటారు. ఓకేనా. నెక్స్ట్ వాస్తవ సంఖ్యలు, రేషనల్ నెంబర్స్ తోటి డినోట్ చేస్తాం. న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, పూర్ణ సంఖ్యలు, ఇంటీజర్స్, అకరణీయ సంఖ్యలు, రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ వీటన్నిటిని కలిపితే వాస్తవ సంఖ్యలు అంటారు. క్యూ యూనియన్ క్యూ డాష్ ఈక్వల్స్ టు రేషనల్ నెంబర్స్. ఓకేనండి. అండ్ ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే కల్పిత సంఖ్యలు. ఇంతకుముందు చూసిన ఏంటంటే వాస్తవ సంఖ్యలు అంటే రియల్ నెంబర్స్, మరి ఇమాజినరీ నెంబర్స్ కూడా ఉంటాయి కదా, సో అది కల్పిత సంఖ్యలు అంటారు. అంటే నెగిటివ్ ఫార్మాట్లో ఉంటుంది. √-1 ఎగ్జాంపుల్, దీన్ని అయోటాతో సూచిస్తాం. దీన్ని ఏమని చదువుతామండి, ఇట్లా ఈ సింబల్ ఇలా ఉంటే దాన్ని అయోటా అని చదవాలి. ఈ ఇమాజినరీ నెంబర్స్ సింబల్ వచ్చేసి ఇట్లా, అంటే ఐని కొంచెం వంకరగా రాసి పెడతాము. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ √-1 చెప్పుకోవచ్చు, √-2, √-3 ఏదైనా. నెవర్ కమ్ బ్యాక్ ఫ్రమ్ రూట్లో నుంచి అసలు ఎప్పటికీ మైనస్ అంటే బయటికి తీసుకురాలేం కదా, సో అట్లా. సో నెక్స్ట్ సంకీర్ణ సంఖ్యలు, వీటిని కాంప్లెక్స్ నెంబర్స్ అంటారు. వాస్తవ సంఖ్యలని, కల్పిత సంఖ్యలని ఈ రెండింటిని కలిపితే సంకీర్ణ సంఖ్యలు అంటారు. దీన్ని A ప్లస్ అయోటా బి అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒకటి కీ పాయింట్ చూడండి, ప్రతి సంఖ్య కూడా సంకీర్ణ సంఖ్య అవుతుంది. మీకు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కదా, మనం ఒక చిన్న డయాగ్రామాటిక్గా గుర్తుపెట్టుకుందాం లాజిక్గా. సో ఇట్లా అయితే మనం గుర్తుపెట్టుకోవచ్చండి. ఈ సింపుల్గా ఇది ఒక టిక్ లాగా గుర్తుపెట్టుకోండి, అన్నీ ఒకే దగ్గర మనకి ఉపయోగపడతాయి. ఫస్ట్ నేచురల్ నెంబర్స్ 1 2 3 4 అండ్ సో ఆన్. దానికి జస్ట్ 0 ముందు స్టార్ట్ అయితేనేమో హోల్ నెంబర్స్, అండ్ నెగిటివ్ వాల్యూస్ తోటి స్టార్ట్ అయితేనేమో ఇంటీజర్స్ పూర్ణ సంఖ్యలు. దీంతోపాటు మనకి A/B ఫార్మాట్లో ఈ నెంబర్స్ అన్నీ కూడా A/B ఫార్మాట్లో ఉంటే అవి వాటిని ఏమంటాం మనము రేషనల్ నెంబర్స్ అంటాము, అకరణీయ సంఖ్యలు. ఇట్లా కాకుండా రూట్లోంచి మనం అప్రాక్సిమేట్ వాల్యూస్ తీసుకునేలాగా ఉంటాయి కదా, వాటిని ఇర్రేషనల్ నెంబర్స్, కరణీయ సంఖ్యలు అని అంటాం. వీటన్నిటిని కలిపి న్యాచురల్ నెంబర్స్ అంటారు. నెక్స్ట్ నెగిటివ్ రూట్ వాల్యూస్ ఉంటేనేమో ఇమాజినరీ నెంబర్స్, న్యాచురల్ ప్లస్ ఇమాజినరీ వీటన్నిటిని కలిపితే సంకీర్ణ సంఖ్యలు కాంప్లెక్స్ నెంబర్స్ అని అంటారు. ఓకేనా. సో ఇది రివిజన్ క్లాస్. మనకి దీనికి రిలేటెడ్గా కొన్ని ఉన్నాయి, సో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఓకేనండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ కూడా ఇట్లాంటి ఎగ్జాంపుల్స్తో సహా నేను మీకు మ్యాథ్స్ రివిజన్ అనేది చేపిస్తాము. నాతో పాటు మీకు కూడా రివిజన్ అవుతుంది. సో మీరు కూడా నాతో పాటు రివిజన్ చేసేలాగా ఉంటుంది. మీకు ఎగ్జామ్కి బాగా యూజ్ అవుతుందండి. మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్టయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా. జై హింద్. థ్యాంక్ యూ.